ప్రియులారా, మరి గడిచిన కాలంలో కూడా ఇక వాక్య భాగములు జ్ఞాపం చేసుకుంటూ మరి ఉపవాసం నిమిత్తమును కొన్ని విషయాలను మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. మరి నిన్నటి వరకు కూడా మరి ఉపవాసం గురించి తలంటుకొని ముఖము శుభ్రం చేసుకోమని చెప్తున్నప్పుడు ముఖములో ఉన్న ఇంద్రియాలు, కళ్ళు, మరి ముక్కు ఇక విషయాలను జ్ఞాపం చేసుకుంటూ వచ్చాము. మరి అలాగే ఈ రోజున మరి ఇక నిన్నటి రోజునైతే చెవి గురించి వచ్చా. చెవి గురించి నిన్న కొన్ని విషయాలను మనం మాట్లాడుకుంటూ ఏమండి అన్నీ విన్నంతనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఆలోచన చేయాలని, ఏమండి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఉంటాడు కాబట్టి అటువంటి ఆత్మీయమైన చెవులు మనకు కలిగి ఉండాలి. అప్పుడు మనకి దీవెన, ఆశీర్వాదము, మేలు కలుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటుంటే మీరేమి ఇచ్చున్నారో జాగ్రత్తగా చూచుకొనడి అని ప్రభుని యేసుక్రీస్తు వారే మరి ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నవారుగా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము చాలా జాగ్రత్తగా మరి పరిశీలన చేయాలి. మరి లోకంలో అనేక మంది చెప్తున్న మాటలు అన్నీ మేలైనవో కాదు, అది వాస్తవమో కాదు, వినడం వల్ల మనకి దీవెన లేకపోతే కీడు వస్తుందో కూడా చాలా ప్రాముఖ్యంగా మనము పరిశీలన చేయాలి. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది వినడానికి వేగురుపడాలని, మాట్లాడడానికి నిదానించాలని. మరి అలాగే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదిగో ఇక దేవుని యొక్క మాటను మనం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని. ప్రియులారా, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడని మరి విషయం ఎలాగునో అనేది నిన్న రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. మరి అలాగే ఇగో జ్ఞానవంతుడట, జ్ఞానం కలిగిన వాడు మరి ఇక మాటలు, దేవుని యొక్క మాటలు విని వాడు పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు అనే మాటలు చెప్పుకొని నిన్నటి రోజున ముగింపులోకి వచ్చా. మరి ఈ రోజున సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ అధ్యాయములో ఒక మాట అక్కడ మనకి కనబడతా ఉంది. అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటను మనం ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. అందులో చివరకు వచ్చిన తర్వాత 5వ లైన్ చూస్తూ ఉంటే, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంటే బలులు అర్పించడం కంటే కూడా ఒక విధంగా మాట వినుట శ్రేష్టమట. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవునికి ఏదో చేసాం, దేవునికి ఏదో మొక్కుకున్నాం, దేవునికి ఏదో చెందుతున్నాం అనే మాట కంటే కూడా ఇవన్నీ చేయడము వలన మనము దేవునికి ఇష్టమైన వారుగా ఉంటామో లేదో కానీ ప్రియులారా, వాటి కంటే వాటితో పాటు కూడా దేవుని మాట వినడము మనకి శ్రేష్టము. అంటే మనము దేవుడు చెప్తున్న వాక్యము వినాలి, ఆ వాక్యము ప్రకారంగా మనము జీవించాలి, ఆ మాటను బట్టి మనము నడవడము అది మనకి శ్రేష్టము. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇదిగో సమూయేలు అంటున్నాడు, మరి యొక్క మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు విషయంలో అతడు దేవునికి కోసమని బలులు అర్పించడం కొరకు దేవుడు వద్దన్న వాటిని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ అమాలేకుల రాజు అయినటువంటి అగాగుని ప్రాణంతో మిగిల్చాడు. మరి అక్కడ అంటున్నాడు, దేన్ని నువ్వు ముట్టవద్దు, దేన్ని తీసుకురావద్దు, అది అవసరం లేదని చెప్తుంటే అక్కడ బలమైన శ్రేష్టమైన పశువులను తీసుకొచ్చి అంటున్నాడు. అక్కడ సమూయేలు వచ్చిన తర్వాత సమూయేలు వచ్చి సౌలుతో అంటున్నాడు, సౌలు ఏమిటి యుద్ధంలో ఎలా జరిగింది? అంత బాగానే జరిగిందయ్యా. మరి ఏంటి ఈ అరుపులన్నీ? మేకలు, అక్కడ ఉన్నటువంటి గొర్రెలు, అక్కడ పొట్టేలు అరుపులు, ఆ ఎద్దులు, ఇవన్నీ ఏమిటి ఈ యొక్క అరుపులు అని అడుగుతుండే అతను అంటున్నాడు, అయ్యా అక్కడ శ్రేష్టమైనది అన్నిటి కూడా నేను తీసుకుని వచ్చాను. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు అని అడుగుతుంటే, ఏమి లేదయ్యా, దేవునికి అర్పించడానికే, దేవునికి బలిగా అర్పించడం కొరకును నేను తీసుకొచ్చాను, దేవునికి విలువైంది ఇవ్వడం కోసము నేను తీసుకొచ్చాను. బాగులేనివన్నీ అక్కడే వదిలేసా, కానీ బాగున్నవన్నీ నేను తీసుకుని వచ్చాను, అది నా దేవుని కొరకు నేను అర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పాడట. వెంటనే సమూయేలు అంటున్నాడు, ఈ మాటను, ఈ ప్రస్తావన తీసుకొస్తూ అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఇదిగో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, అంటే బలులను ఇచ్చేదానికంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే అక్కడ శాపగ్రస్తమైనవి దేవుని సన్నిధిలోకి వద్దు. అంటే ఒక విషయంలో జ్ఞాపం చేసుకుందా,
ఈ రోజున మనము దేవునికి ఏదో చేస్తున్నాం, దేవునికి ఏదో చెందుతున్నాం, దేవునికి ఏదో ఇస్తున్నాం అని అనుకుంటా ఉన్నాం. ప్రియులారా, మనము దేవునికి ఇచ్చేది శ్రేష్టమైంది ఉండాలి. ఏంటి శ్రేష్టమైంది అని అంటే, దేవునికి ఇచ్చేది ప్రథమమైనది నువ్వు ఇవ్వాలి. అంటే దేవునికి నువ్వు ఏదైతే ప్రాముఖ్యత ఇస్తున్నావో అందరి తర్వాత దేవునికి ఇచ్చే స్థానం కాదది. ముందుగా దేవునికి ఇచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తమ తమ స్థానంలో మనం ఇవ్వాలి. కానీ మనము ఈ లోకంలో ఉన్న వారందరికీ అన్నిటికీ ఇచ్చిన తర్వాత సమయం మిగిలితే దేవునికి ఇస్తామేమో. దేవుడు అలా ఒప్పుకోవట్లే. ఎందుకంటే ఈ సర్వ సృష్టియు కూడా సమస్తము కూడా నాదే కదా, ఈ లోకంలో ఉన్న సర్వ సంపదలు అన్నీ కూడా ఆయనవే కదా. ఇప్పుడు మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. ప్రియులారా, ఇదిగో దేవునికి అర్పించేది న్యాయబద్ధమైనదిగా ఉండాలి. అంటే నువ్వు దేవునికి ఏది ఇచ్చినా కానీ, నీ హృదయాన్ని ఇచ్చినా కానీ, నీ మనస్సును ఇచ్చినా కానీ, ఇదిగో విరిగి నలిగిన మనస్సును దేవుడు ఆయన కోరుతా ఉన్నాడు. విరిగి నలిగిన మనస్సును ఆయన ఆలస్యము చేయడు, వదిలిపెట్టడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇప్పుడు నువ్వు దేవునికి ఏదైనా అక్కడ అర్పించేటప్పుడు ఇక్కడ చూడండి, ఇతడు దేవునికి అర్పించడానికి ఇదిగో అమాలేకీయుల సంపదని తీసుకుని వచ్చాడట. దేవుడు అలా తీసుకురావద్దని చెప్పాడు అక్కడ. ఇదిగో చూడండి, ఈ రోజున దేవునికి మనం ఇచ్చే కానుక కావచ్చు, దేవునికి సమర్పించేది ఏదైనా కావచ్చు, మనం అర్పించేటప్పుడు అది మన సొంత సంపాదన అయి ఉండాలి. అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది, మోసపూరితంగా మోసము చేసి సంపాదించింది, లేకపోతే ఒక విధంగా ఒక వ్యక్తిని నాశనము చేసి సంపాదించింది, దొంగతనము చేసి సంపాదించింది దేవుడు కోరడం లేదు. అది దేవునికి హేయమైనదిగా ఉంది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవలసింది అదే. మనము దేవునికి అర్పించే మన హృదయము మోసపూరితంగా ఉండకూడదు. దేవునికి అర్పించే మన హృదయము, దేవునికి స్థానం ఇచ్చే మన హృదయము అది ఈ లోకములో చెడుతో నిండిపోకూడదు. దేవుడు ఉండే స్థానములో చెడుకి స్థానము లేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మన హృదయము కూడా పరిశుద్ధమైన వాటితో నింపబడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీవు బలులు అర్పించడానికి వీటిని తీసుకొచ్చావు, కానీ దేవుడు ఏం చెప్పాడు? వాటినే తేవద్దన్నాడు. ఎందుకంటే శాపభరితమైనవి. నీది కానిది ఏదైనా నీ దగ్గర ఉంటే అది శాపభరితమైనదే. నీది కానిది అన్యాయముగా నువ్వు ఎక్కడ దాచిపెట్టుకున్నా అది శాపభరితమైనది. నీది కానిది వేరే ఒకరు వచ్చే దాంట్లో నువ్వు ఏదో విధంగా కమిషన్లు తీసుకుని నువ్వు దాచుకున్నా కానీ చివరికి అది ఏమవుతుందట? అది కూడా శాపగ్రస్తమైనది. ఇదిగో యెహోషువ గ్రంథములో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అకాన్ అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఏమిటి అని అంటే, అతడు ఏం చేశాడంటే శాపభరితమైనది తీసుకొచ్చి గుడారంలో పెట్టాడట. అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంటే దేవుడు ఒప్పుకొనలేదు, దానివలన నశించిపోయాడు. శాపభరితమైనది మన గృహాల్లో ఉండడం వలన అది మనకి కీడు. శాపభరితమైనది మా గృహాల్లో ఉండడం వలన అది మన జీవితానికి నాశనం వైపు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, శాపభరితమైనది ఏది కూడా మన జీవితాల్లో ఉండడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. నువ్వు దేవునికి అర్పించి నీ హృదయం కూడా శాపభరితమైనది నీ హృదయాల్లో పెట్టుకుని, ఏమిటి శాపభరితమైనది దేవునికి అర్పించే విషయాల్లో అని అంటే, ప్రియులారా, నీ హృదయంలో లోకమంతా ఉంచుకుని నేను దేవుని కొరకు జీవిస్తానంటే అది దేవునికి ఇష్టమైనది తలంపులు కాదు, దేవునికి ఇష్టమైనది కానే కాదు. మనం ఎప్పుడు అదే చేస్తూ ఉంటాం. అంతా కూడా అన్నీ చేసిన తర్వాత లోకము కావాలి, లోకములో ఉన్న వాటి కావాలి, దేవుడు కూడా కావాలి. అందుకే అంటున్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతూ, ఇగో లోకమును ఉన్నటువంటి ఆశ అంతా కూడా గతించిపోతుంది, అది అంతా తండ్రి వలన వచ్చినది కలిగినది కాదు, ఇది లోకాశలు అనేది దేవునికి సంబంధించినది కాదు. ప్రియులారా, ఈ రోజున మనలో లోక ఆశలు ఉంటే గనక నీ హృదయాన్ని దేవుని ఎదుట ఉంచలేవు, నీ హృదయాన్ని దేవుని ఎదుట నిలపలేవు, దేవుని ఆజ్ఞలను గైకొనలేవు. దేవునికి ఏదో ఇస్తున్నాను అనుకంటే దేవునికి ఇచ్చే దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని మాటను వినడము, ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఇక్కడ సౌలు జీవితంలో అదే లోపించింది. విన్నట్టే ఉన్నాడు, ఈ చెవి ఆత్మీయ చెవి లేదు, ఆత్మీయ విషయాలు వినే చెవి తలంపులు ఇతనికి లేదు. దేవుడు వద్దన్న వాటిని విన్నాడు. అలా చేస్తే ఏమైంది? దేవునికే కదా. ఒక విధంగా దేవుడికి లంచం ఇస్తే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నాడు. దేవుడు లంచం ఇవ్వడము తప్పే,
పాపమే, తీసుకోవడం కూడా పాపమని దేవుని వాక్యము చెబుతూ ఉంది. లంచగొండిలట ఎక్కడికి వెళ్తారట? నరకంలోకి వెళ్తారు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. ప్రియులారా, ఈరోజున మనము ఈ మాటను బట్టి మనం జ్ఞాపం చేసుకోవాల్సిందంటే, నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు దానికంటే కూడా దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా, ఆ యొక్క ఆజ్ఞను నువ్వు ఎలా పాటిస్తున్నావు, ఆజ్ఞను నువ్వు ఎలా వింటున్నావు, ఆజ్ఞకి నువ్వు ఎలా లోబడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా ఉంది. మనం అవన్నీ పక్కన పెట్టి దేవునికి ఏదో మేము చేస్తున్నామంటే కుదరదు, దేవుడు ఒప్పుకోడు. అందుకే అంటున్నాడు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినాలి. ఏమండి, మాట వినడము శ్రేష్టము. వినాలి, విని వదిలేసేవారు కాదు. వినడం అంటే దాన్ని ఆచరించడము చాలా ప్రాముఖ్యము. అందుకే దేవుడు అన్నాడు, దేవుని బలి అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనడము, ఇదిగో మాట వినడము చాలా శ్రేష్టమని దేవుని వాక్యము మన అందరికీ తెలియపరుస్తూ ఉంది. ఈ చెవి దేవునికి లోబడే విధముగా ఉండాలి, దేవుని మాట వినే విధంగా ఉండాలి. చూడండి ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉంటే, నోవాహు కాలంలో ఇక్కడ జరిగే ప్రతి విషయము కూడా నోవాహు అక్కడ ఉన్న వారందరికీ కూడా ఏం చేశాడట? ఆ సువార్త ప్రకటించాడు, విషయాన్ని తెలియపరిచాడు. రాబోతున్న దినంలో ఇటువంటి పరిస్థితి రాబోతుంది ప్రియులారా. కాబట్టి వాటి నుండి మనం దూరంగా ఉండాలి, తప్పించబడాలి. జల ప్రళయము రాబోతుంది. ఆకాశము నుండి గొప్ప వర్షము, కొండపోత వర్షము, దేవుడు తమ తూముల, ఆకాశ తూములని ఇప్పట ఇక భూమిని అంతటి ముంచెత్తబోతున్నాడు. అందుకే ఈ ఓడను దేవుడు సిద్ధపరచమన్నాడు, సిద్ధపరుస్తున్నానని చెప్పాడు. చెప్తా ఉంటే ఆడ ఉన్న వారందరూ విన్నారు, కానీ ఆత్మీయమైన మనోనేత్రాలు తెరవబడలేదు, ఆత్మీయమైన చెవులు కలిగిన వారుగా లేరు. ఆత్మ చెప్పుచున్న మాటను త్రోసిపుచ్చారు, అర్థం అవ్వలేదు వారికి. అర్థం అవ్వక ఏదో జరుగుతుందిలే, ఏదో వింటున్నాలే అని అనుకున్నారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఏమైపోయిందండి? ఆ యొక్క జల ప్రళయము వారిని ముంచెత్తింది. ఆ యొక్క జల ప్రళయములో, ఆ యొక్క నీటిలో వారు నశించిపోయారు. ఎవరైతే దేవుని మాటను విని ఇదిగో ఆ ఓడలో ఉన్నారో వారు రక్షించబడ్డారు. ఎవరట అనంటే నోవాహు భార్య, వారి యొక్క కుమారులు, వారి యొక్క కోడళ్ళు. ప్రతి విధమైన పవిత్రమైన జంతువులు 7 జతలు చొప్పున, మిగిలిన జంతువులు ఒక్కొక్క జత చొప్పున దేవుడు ఆజ్ఞేయగా అవన్నీ కూడా ఓడలోకి వచ్చాయి. ఇదేమిటండి, మనుషులే మాట వినరు, జంతువులన్నీ వాళ్ళలోకి ఎలా వచ్చేసాయి? ఏమండి, దేవుడు ఎలా నడిపించాడు? ఏం కట్టుకథలు మాకు చెప్పకండి, ఇది చెప్తే ఎలాగైపోయింది అని చాలామంది అంటారు. కానీ ప్రియులారా, మాట చెప్తే అక్కడ జరగడానికి, అక్కడ చెప్పే మాట ఎవరి నుండి వస్తుందో జ్ఞాపం చేసుకోవాలి. ఆయన దేవుడు, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాట వలన సమస్తము కూడా కలిగింది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకుంటే మొదటి వచనంలో ఈ మాట కనబడుతుంది. ఆయన వాక్ శక్తి వలన, వాక్యము వలన ఇదంతా కూడా సృజించబడింది, ఈ మాట వలన కలిగింది. అదేమండి, నీవు నేను కాదు చెప్తే జరగడానికి. మనం చెప్తే ఏం జరగదు, మనం చెప్తే ఏమైనా అవుతుందా? మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మన మాట నిర్జీవమైనది, కానీ దేవుని మాట జీవము కలిగినది. ఏమండి, ఆ మాట విన్నటువంటి ఆ యొక్క జంతువులు అలాగునొచ్చేస్తాయి. ఈరోజున ఆ జంతువులకు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానము కూడా మనుషులైన వారికి లేవు. ఆ చెవులు వారికి లేవు. చెవులు ఉన్నాయట, మందగించేస్తాయట. దేవుడు చెప్తున్న మాటను వింటలేదు, ఆలకించట్లేదు. వద్దురా నాయన అంటే అక్కడికి వెళ్తున్నారు, చెయ్యొద్దురా నాయన అంటే అదే చేస్తున్నారు. అలా జీవించొద్దురా నాయన అంటే అలాగే జీవిస్తున్నారు ప్రజలు. ప్రియులారా, ఈ రోజున దేవుని బిడ్డమైన నీవు కూడా ఇదిగో మాట వినువాడిగా ఉన్నావా? లేకపోతే వినని చెవుడితో నీవు ఉన్నావా? దేవుని ఆత్మ చెప్పే మాటలు గ్రహించే విధముగా నీ చెవి పనిచేస్తుందా? లేకపోతే లోకంలో ఉండేటువంటి కల్పన కథలు వినడానికే నీ చెవి పనిచేస్తూ ఉందా? ఈరోజు దేవుడు అడుగుచున్నాడు. ఇదిగో దేవుడు ఎందుకు నీ మొక్కను శుభ్రపరచుకోమనంటే నీ చెవిని కూడా శుభ్రపరచుకోవాలి. ఒకవేళ చెవి కనుక మూసుకుపోతే, చెవిలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు పదార్థాల ద్వారా చెవి మూసుకుపోతే మనకి వినపడదు. ఈ రోజున ఈ లోకమనే మాటల చేత మన ఆత్మీయ చెవి మూసుకుపోతే ఉంటే దేవుడు చెప్పే మాట మనకు వినబడదు. ఒకవేళ వినబడినా విన్నట్టుగానే ఉంటాము. అందుకే ప్రియులారా, చూడండి, మనము దేవుని మాట ఆలకించువారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు, బలి అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము.
మాట వినివారుగా ఉండాలి. మాటను విని పక్కన పెట్టేవారుగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. మాట విని ఆ మాట ప్రకారముగా జీవించేవారుగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చూడండి, వినడం వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగుతుందండి. చూడండి, ఏదైనా వినడం వల్ల మనకి విశ్వాసం కలుగుతుందా కలగదా? నిజమేనా? ఒకసారి చెప్పండి. కాగా వినడం వలన విశ్వాసము కలుగును. ఏమండి, వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుందా కలగదా? ఒక ఉదాహరణే కదండి చెప్తున్నాను, వినండి. ఒకసారి చెప్పాను, మరలా గుర్తు చేస్తాను అదే ఉదాహరణ. ఏమిటనంటే చూడండి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మనము ఆ యొక్క ఇచ్చిన ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, మనం వాడుకునే ఒక పరికరం కావచ్చు, పదే 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 చూపిస్తుంటే పదే పదే మన చెవులకు వినబడతా ఉంటే ఫలానా వస్తువు బాగుంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్తా ఉంటుంటే అది పదే పదే ఉంటే దాని మీద మనకేం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. ఒకవేళ అది చెడుదైనా సరే మన తలంపులు ఎలా ఉంటుందంటే ఇది మంచిది మంచిది అనే విశ్వాసము ఉండిపోతుంది. అందుకే అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే చూడండి, అంటే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుందటండి. అంటే ఇప్పుడు మనం ఏది వినాలి? వినుట దేని వలన? క్రీస్తు గూర్చిన మాట వలన వినడం అనేది జరుగుతుందండి. మన బ్రతుకులు మారాలంటే క్రీస్తు గూర్చిన మాట మనం వినువారుగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే దేవుని వాక్యం వింటావో ఆ వాక్యం నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్యం నీ మీద ప్రభావం చూపించిందో నీ జీవితం మారుతుంది. ఎప్పుడైతే నీ జీవితం మారుతుందో ఇదిగో నీ కుటుంబము సరైన మార్గంలో ఉంచబడుతుంది. ఎప్పుడైతే నీ కుటుంబం సరైన మార్గంలో ఉంచబడుతుందో అన్ని దీవెనలు నీ వశమును చేయబడతాయి. అంటే ముందుగా నీవు దీవించబడాలంటే ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వినడము. ఏం వినాలి? దేవుని గురించిన మాటను నీవు వినాలి. ఎప్పుడైతే దేవుని గురించిన మాటను వింటున్నావో ఆ మాట విన్నప్పుడు నీ జీవితము ఆశీర్వాదముగా మార్చబడుతుంది. నీ జీవితంలో అధికమైన మేలును పొందుకుంటా. ఏమిటి అధికమైన మేలు? ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం అనగానే చాలామందికి భూ సంబంధమైనవే ముందుగా గుర్తొస్తాయి, తప్పులేదు. కానీ పిల్లరా, అక్కడే ఆగిపోతే కుదరదు. మనం భూ సంబంధమైన వాటి కొరకే ఆగిపోవడం వలన మనకి ఏది మేలు కాదు. కానీ పిల్లరా, అంత తర్వాత ఉన్నటువంటి ఆత్మీయ సంబంధమైన ఆత్మపరమైన పరసంబంధమైన దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మన వశమున చేస్తా అన్నాడు. అవి మన వశమున జరిగించబడాలి. అలాగును మనము జీవించబడడానికి మనం చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏమిటి పరసంబంధమైన దీవెన అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మరణము మరణించాడు. ఎందుకు సిలువ మరణం మరణించాడు? సిలువ ఎవరికేనంటే ఎవరైతే పాపము చేశారో వారికి పాప శిక్షణగా సిలువ అనేది గుర్తుగా ఉంది, పాప శిక్షణగా వేస్తారు. మరి యేసుప్రభు వారు ఏ పాపం చేశారని సిలువ వేశారట అని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడున్న పిలాతు కానీ, పొంతు పిలాతు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా క్రీస్తు మీద పాపము ఏమిటో ఎంచలేకపోయారు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, గొప్ప గొప్ప వారందరూ కూడా యేసు ప్రభు వారి మీద పాపము మోపడానికి, నేరము మోపడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఏమని ఈయన మీద పాపము నేరము మోపుతాం, ఏమని చేద్దామని ఎన్నో కుళ్ళు కుతంత్రాలతో చెడు ఆలోచనతో ఆలోచించినా కానీ వారికి ఏమాత్రము కూడా అవకాశం రావట్లేదు, దొరకట్లేదు. ఎందుకనంటే ఆయనలో అనువంత పాపము కూడా లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన సిలువ వేశారు? మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన సిలువ ఎక్కాడు? మరి ఎందుకు అటువంటి పరిస్థితుల్లో ఆయన సిలువ మరణంలో మరణించాడు అని ఆలోచన చేస్తూ ఉంటే ఆయన మరణించింది ఆయన కొరకు కాదు, కానీ ఆయన మరణించింది నీ కొరకు, నా కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు భలే మాట్లాడుతున్నారు.
ఏదో యేసుప్రభు తప్పు చేశారు కాబట్టి ఆయన సిలువ వేశారు, ఈరోజు మైకులో పట్టుకుని ఇలా మాట్లాడితే మేము ఎలా నమ్ముతామని కొందరు అనుకోవచ్చేమో. ప్రియులారా, ఇదిగో చరిత్ర చెబుతోంది, ఇది జరిగింది కట్టుకథ కానే కాదు, ఇది వాస్తవము. చరిత్ర చెబుతుంది భూగోళములో భౌగోళికంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా జియోలాజికల్గా ఇవన్నీ కూడా తెలవపరచబడుతూ ఉన్నాయి. ఆయన ఎక్కడ జన్మించాడో ఆ స్థలము నేటికి ఉంది, ఏ ప్రాంతములు తిరిగాడో ఆ స్థలము నేటిగా ఉంది. బైబిల్లో ప్రస్తావించబడిన ప్రతి ప్రాంతము నేటికి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెగలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ రోజున జలప్రలయం ఎప్పుడో జరిగిందంటే దానికి అరారాత్ కొండ ఇప్పటికి కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, అక్కడ పడవ తేల్తా ఉన్నప్పుడు బరువుగా అటు ఇటుగా ఉండడానికి కొన్ని బరువైన రాళ్ళను అటు ఇటు కట్టారట. అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో, అరారాత్ అనే ప్రాంతంలో ఇప్పటికీ కనబడతా ఉన్నాయట. ఇవి ఒక విధంగా చూస్తే కార్బన్ డేటింగ్ చేస్తూ ఉంటే కొంతకాలం అది ఎప్పుడుదో అని తెలిసిందండి. కార్బన్ డేటింగ్ అనేది లోహాలకి చేయబడదండి. అంటే మెటల్స్కి కార్బన్ డేటింగ్ చేయలేము. దేనికి కార్బన్ డేటింగ్ చేయగలమంటే రాళ్ళకి, వృక్షాలకి, లేకపోతే ఉన్నటువంటి జంతువులు, శిలాజాలకి, వాటికే చేయగలము. కానీ మెటల్స్ అంటే ఒకవేళ ఉన్నటువంటి ఇత్తడి, ఇనుము, వాటికి కార్బన్ డేటింగ్ అది చేయడానికి కుదరదట. ఏమండి, ఈ కార్బన్ డేటింగ్ చేస్తూ ఉంటే ఎప్పటి నుంచి ఇది వచ్చింది, ఈ కార్బన్ ఇలా మారడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కాలాలు పట్టిందో అవన్నీ కూడా చూస్తూ ఉంటే అప్పుడు అది చెప్తుంది బైబిల్ ప్రకారంగా, బైబిల్ కాలమాన ప్రకారంగా ఈ ఓడ ఇదంతా కూడా పలానా కాలందని నేటికి కూడా సజీవ సాక్ష్యాలుగా మన ఎదుట కనబడతా ఉన్నాయి. ప్రియులారా, బైబిల్లో ఉన్నది ఏది కూడా కట్టుకథ కాదు, ఇదేదో కల్పన కథ అంతగానే కాదు, ఏదో 10 మంది నచ్చుకుని రాసుకున్నది కానే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇదిగో ఈ బైబిల్ రాయించాడండి ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇదిగో ఈ వినడం వలన మన జీవితాలు విశ్వాసం కలుగుతుంది. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎందుకు మరణించారనంటే ఆయన నా పాపం కొరకు మరణించాడు. ఇదిగో మనం చెల్లించవలసినటువంటి ఆ యొక్క పన్ను కావచ్చు, చెల్లించవలసినటువంటి మన యొక్క ప్రతి ఒక్క విధమైనటువంటి పశ్చాత్తాపం కావచ్చు, అంతా కూడా యేసు ప్రభు వారే మన తరపున ఆ శిలువ మీద ఆయన యాగము చేయబడ్డాడు. మన తరపున ఆయనే మనం చెల్లించవలసిందంతా ఆయనే చెల్లించాడు. ఈ లోకంలో అనుభవించాల్సిందంతా ఆయన ఆ శిలువ మీద అనుభవించాడు. ఈ లోక పాపం నుండి మనకు విడుదల దయచేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వారిని నువ్వు అంగీకరించగలిగితే ఆయన చేసిన ఆ శిలువ యాగము నీ జీవితంలో ఫలవంతంగా ఉంటుంది, నీ జీవితంలో వర్తిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆయన అంగీకరించకపోతే ఆ శిలువ యాగము నీ జీవితం మీద ప్రభావం చూపలేదు. కాబట్టి ఒకవేళ నువ్వు అంగీకరించగలిగితే నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప మేలును అనుభవిస్తావు. నేను అంగీకరించినని నాకెందుకులే అంటే ఈ మేలులన్నీ కొంతవరకు నువ్వు చూడగలవేమో, కానీ సంపూర్ణమైన పరిస్థితిలో, సంపూర్ణమైన స్థితిలో నీవు అనుభవించలేవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇదిగో మనము వినువారుగా ఉండాలి, దేవుని మాట వినువారుగా ఉండాలి. చెప్పుడు కొట్టు మాటలు వినడం వల్ల మనకి ఏం మేలు లేదండి. చెడు మాటలు వినడం వల్ల మనకి మేలు లేదండి. చెడు మాటల ద్వారా నీ జీవితం నింపుకోవడం వలన మేలు లేదండి. నువ్వు మాట్లాడితే అవునంటే అవునని, కాదంటే కాదని చెప్పాలి. కొంతమంది ఏమన్నా నా మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు తీసి గొట్టు మీద పెట్టు, ఇవన్నీ చెప్తా ఉంటారండి. ఇవేమి వలన కాదండి. నీ మాట ఎలా ఉండాలంటే అతడు ఆమె మాట్లాడారంటే అది వాస్తవం, ఆ మాటకి ఇంకా తిరుగులేదు అన్నట్టుగా మన జీవితాలు, మన మాటలు ఉండాలి. అంతేకాని ఏమండి అవసరాన్ని బట్టి ఒక మాట, అవసరం లేకపోతే ఒక మాట, పరిస్థితిని బట్టి ఒక మాట, పరిస్థితి మారితే ఇంకొక మాటగా మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే దేవుడు మన పక్షాన నిలబడుతున్నాడు, దేవుడు మన పక్షాన ఉంటున్నాడు, దేవుడు మనకి మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఏమండి, ఇదిగో మనకి ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధపడిన వాడిగా ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో మనము ఆయన అంగీకరించేవారుగా ఉండగలిగితే మన యొక్క జీవితము
ఆయన యొక్క సన్నిధిలో ఉంచగలిగితే అన్ని విధమైన కీడు, సమస్త విధమైన కీడు నుండి తప్పించబడతాం. అన్ని విషయాలు శ్రేష్టమైనది పొందుకుంటాము, అన్ని విషయాలు దీవెన పొందుకుంటాము. ఈ లోకముల కీడు నుండి తప్పించబడతాము. అదిగో పరలోక సంబంధమైనటువంటి వాటిని మనము పొందుకుంటాము. కాబట్టి ఈ రోజున మనము ఆ పరలోక సంబంధమైన వాటిని పొందుకునే వారిగా ఉండాలి తప్ప ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఎదురు చూడడం కాదు. ఏమండి, ఈ లోకమున్న వాటిని దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఏం ఉండడు, వదిలిపెట్టడు. కానీ వీడితో పాటు పరసంబంధమైన ఒకటి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనము అటు రీతిలో ఉంటూ ఆ పరసంబంధమైన వాటిని మనము పొందుకుందాము. అటువంటి రీతిలో దేవుని యొక్క ఆశీర్వాదములు, దీవులు మనం పొందుకుందాము. మనము అలాగ ఉండాలనంటే ముందు దేవుణ్ణి అంగీకరించాలి. ఒకవేళ నీవే కనుక ఆయన్ని సొంత రక్షణగా అంగీకరించగలిగితే ఈరోజే, ఈ రాత్రి కాల సమయమే దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వు అంగీకరించగలిగితే, నీ జీవితంలో ఆయన్ని సొంత రక్షణ చేర్చుకోగలిగితే నీ జీవితం మార్చబడుతుంది. అటువంటి రీతిగా ఉండాలంటే నీ యొక్క హృదయాన్ని కడగవేయబడాలి, నీ చెవులను శుభ్రం చేసుకోవాలి, నీ కళ్ళను శుభ్రం చేసుకోవాలి, నీ ముక్కును శుభ్రం చేసుకోవాలి, నీ నోటును శుభ్రం చేసుకోవాలి, నీ తలంపులను శుభ్రం చేసుకోవాలి, మలినమైన బ్రతుకును శుభ్రం చేసుకోవాలి. ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితము జీవించాలి. అట్టి కృపాధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.